నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యోం నమః. నమస్కారం సార్. సన్ సైన్స్ గురించి వివరిస్తూ ఉన్నారు. సన్ సైన్స్ కూడా చాలా యాక్యురేట్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనేది మీరు పోయిన వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఏరీస్ అండ్ టారస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇక జెమిని అంటే తెలుగులో చూసుకుంటే మిథున రాశి. ఈ జెమిని ఏ నెలలో ఏ రోజుల్లో పుట్టిన వాళ్ళు జెమినైన్స్ కింద కన్సిడర్ చేస్తారు? అట్లాగే జెమిని మరి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? మేము పేపర్లో చదువుకుంటూ ఉంటాం, సన్ సైన్స్ని కూడా చదువుకుంటూ ఉంటాం. వాటిని ఫాలో చేయొచ్చా? నాకుండే చిన్నప్పటి నుంచి ఉండే డౌట్ ఏంటి అంటే, నక్షత్రం ఒకటి నాది, కానీ వస్తే క్యాన్సర్కి వస్తాను. మరి క్యాన్సర్ని చూసుకోవాలా అంటే సన్ సైన్ని చూసుకోవాలా, మూన్ సైన్ని చూసుకోవాలా అనేది తెలియదు. రెండూ చదువుకుంటూ ఉంటాను. అసలు ఎలా, దేన్ని చూసుకోవాలి? ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న మన జాతక విశ్లేషణలు లేదా వ్యక్తిగత జాతక విశ్లేషణలకు సంబంధించి రెండు రకాల పద్ధతులు: సౌరమాన పద్ధతి, చాంద్రమాన పద్ధతి. చాంద్రమాన పద్ధతిలో మనం ఫాలో అవుతూ ఉంటాం. ఎక్కువగా మన నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని నక్షత్రాన్ని ఉన్న రాశిని అది మన జన్మరాశిగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. అందులో నక్షత్రాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ ఉండటం, చంద్రునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం, మిగతా ట్రాన్సిట్ పొజిషన్స్ని వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని చంద్రుని లగ్నంగా తీసుకొని మనం విశ్లేషణ చేస్తూ ఉండటం, అది రాశి ఫలితాలు చాంద్రమాన పద్ధతి. ఇది సౌరమాన పద్ధతుల్లో ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి సౌరమాన పద్ధతిలో నక్షత్రాలకు సంబంధించి అనేది ఉండదు. కేవలం డిగ్రీలకు సంబంధించి మాత్రమే ఉంటుంది. అంటే ప్రతి రాశి 30 డిగ్రీలు నిడివి కలిగి ఉంటుంది. ఒక్కొక్క డిగ్రీలో ఉన్నప్పుడు అంటే రోజుకు 1 డిగ్రీ రవి కదులుతాడు అనే స్థితి ఒకటి. రెండవది, ఈ మేషరాశి మొదలయ్యేది మార్చి 21వ తారీఖు లేదా 22వ తారీఖు ఆ ప్రాంతం నుంచి మేషరాశి మొదలవుతుంది. ఒక ప్రతి సంవత్సరం స్థిరమైన ఆ రోజు నుంచి మొదలవుతుంది అనేది సన్ సైన్స్ దాన్ని బేస్ చేసుకొని విశ్లేషించే క్రమం. ఇందులో నక్షత్రాలకు సంబంధించిన గణన ఉండదు. అంటే ఇక్కడ రవిని లగ్నంగా తీసుకొని విశ్లేషణ చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ విశ్లేషణ చేసే క్రమంలో చంద్రునికి సంబంధించి మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు దానికంటూ ఓ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. అంటే దానికి మిగతా గ్రహాలు చంద్రలగ్నాత్తు చూసుకోవటం, దాని తర్వాత దానికి ఓ ప్రత్యేకమైన పద్ధతి ప్రకారం ఈ విధంగా గ్రహ దృష్టిలు ఉంటాయి. ఈ వేదలు ఈ విధంగా ఏర్పడుతూ ఉంటాయి. మనకి పంచశలాక వేద, సప్తశలాక వేదలు అని ఉంటాయి. అది కొన్ని పంచాంగాల్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ శలాక వేదలు అంటే చెక్కింగ్ పాయింట్స్ అన్నమాట. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకమైన వేద ఈ సమయంలో ఏర్పడుతుంది. చెక్ ఉంటుంది, చెక్ అనేది ఉంటుంది అనేది ఇదంతా ఈ నక్షత్ర పద్ధతి అనుకూలంగా చేసేది. ఆ విధంగా మనకి రాశి ఫలితాల విశ్లేషణ చేయటం అనేది జరుగుతుంది. కానీ వేరస్ ఈ సౌర పద్ధతి అంటే సన్ సైన్స్ అండ్ వెస్టర్న్స్ ఎక్కువగా ఉపయోగించే పద్ధతి, దాంట్లో వాళ్ళ నక్షత్రాలు వాళ్ళకి గణన అనేది తెలియదు. ఈ మనం ఆచరించే పద్ధతి వారికి తెలియదు. వారు డిగ్రీల ఆధారంగా అంచనా వేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క రవి ఉన్నప్పుడు అనేది ఈ వీటిని అంచనా వేసుకుంటూ ఉన్న సన్నివేశంలో ఒక్కొక్క డిగ్రీలో ఉన్నప్పుడు ఒక రకమైన తత్వం ఉంటుంది అనేది ఈ తత్వాల ఆధారంగా చేసుకోవటం. రెండు పద్ధతుల్లోనూ ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. ఎలా సార్? ఇప్పుడు లగ్నమే అన్నిటికీ ప్రధానం అని చెప్తూ ఉంటారు. జాతక విశ్లేషణ చేయాలంటే లగ్నం తెలియాలి కదా. అంటే సూర్యుడే రోల్ని ప్లే చేస్తూ ఉన్నాడు కదా. అప్పుడు చంద్రుడి కంటే సూర్యుడు నుంచి చూసుకున్న ఫలితం ఇంకా ఎక్కువ యాక్యురేట్గా ఉండాలి కదా. ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాన్ని అప్లై చేసే పద్ధతుల్లో సౌర పద్ధతి ప్రకారం మనం చూసుకుంటున్నప్పుడు, అంటే సన్ సైన్స్ని చూసుకుంటున్నప్పుడు మనం ఫాలో అవుతున్న భారతీయ పద్ధతి, జ్యోతిష్య పద్ధతి, వీటిల్లో ఈ స్టెల్లార్ నక్షత్రాలకు సంబంధించిన దాన్ని మనం అప్లై చేస్తే ఖచ్చితంగా వేరే ఫలితాలు వస్తాయి. చంద్రరాశికి సంబంధించిన ఫలితాలు, రవికి సంబంధించిన ఫలితాలు చాలా డిఫర్ అవుతాయి. ఏ పద్ధతిలో మనం చూస్తూ ఉన్నామో ఆ పద్ధతికి సంబంధించిన బేసిక్స్ ప్రకారం మనం వెళ్తున్న పరిస్థితుల్లో దాదాపు ఇంచుమించు కనీసం 50% వరకు కొన్ని సందర్భాల్లో ఇందులో తెలియని విషయాలు అందులో తెలిసే అవకాశాలు ఉంటాయి. సో చంద్రుడి నుంచి చూసుకుంటే నక్షత్రం ప్రకారమే చూసుకోండి. ఒకవేళ మంత్ పరంగా చూసుకోవాలనుకుంటే సన్ సైన్స్ చూసుకోవటం. రైట్. ఇప్పుడు జెమిని గురించి. ఇప్పుడు జెమిని అంటే ఇది మనకి తెలుగులో మన సంస్కృత భాషలో అంటే భారతీయ జ్యోతిష్య ప్రకారం దీన్ని చూసుకుంటున్నప్పుడు మిథున రాశి. రెండిట్లోనూ ఒకే రకమైన తత్వం. జెమిని అనే తత్వానికి కవల పిల్లలు అనే తత్వంతో రూపాన్ని ఆ విధంగా సింబల్ ఆ విధంగా వారు వర్ణిస్తూ ఉంటారు. ఇందులో ఒక ఆడ ఒక మగ
వీళ్ళిద్దరూ జంటగా ఉండే స్థితిని ఇందులో సూచిస్తుంటారు. అంత మాత్రమే తేడా. మే 27వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు మధ్యలో జన్మించిన వారికి ఈ జెమిని సైన్ అనేది వర్తిస్తుంది అనేది. ఇది ప్రత్యేకంగా ద్విస్వభావ రాశి. ఈ ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. ఈ తత్వానికి సంబంధించిన లక్షణం ఏమిటంటే వీరికి సంబంధించి ప్రతి దాంట్లోనూ ప్రారంభంగా మొట్టమొదట ఏదైనా విషయానికి సంబంధించి ప్రారంభంగా ఆరంభ సూరత్వం అంటారు చూసారా, ఆ విషయంలో దుడుగ్గా వ్యవహరించే పరిస్థితి. ఈ పని నేను పూర్తిగా చేసేస్తాను, ఇందులో నేను చాలా ఉన్నతమైన ఫలితాలను పొందుతాను అనే స్థితిలోకి ఎంటర్ కావటం. దాని తర్వాత క్రమంగా ఏదైనా చిన్న ఎదురు దెబ్బ తగిలిన సన్నివేశంలో దాన్ని జీర్ణించుకోలేక క్రమంగా దాని నుంచి బయటపడటం. అంటే ప్రారంభంలో చూపించినంత చొరవ తర్వాత చూపించలేని పరిస్థితి, దానికి పరిపూర్ణ విరుద్ధంగా ఆ పని పూర్తయ్యే సమయానికి ఉండటం. ప్రారంభంలో చాలా చక్కగా గొప్పగా మంచి ఎనర్జెటిక్గా వ్యవహరించే స్థితి ఉండటం, చిట్ట చివరిని విషయంలో వారికి ఎనర్జీ ఉన్నప్పటికీ నిర్లిప్తంగా ఉండటం. ఇటువంటిది ఒక ప్రధానమైన అవలక్షణం. రెండవది భార్యాభర్తలకు సంబంధించి ఇది ముఖ్యంగా చాలా అనుకూలమైన అంశంగా భావించవచ్చు. వీరు మోస్ట్ అట్రాక్టివ్ టువర్డ్స్ ద ఆపోజిట్ సెక్స్. ఇది వీరి మాట తీరు కానీ వీరి ప్రవర్తనా తీరు కానీ ఎదుటి వారిని ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. బహుశా వారితోటి ఉన్న సహచరులు వారు దాన్ని గుర్తించకపోవచ్చు, కానీ ఎదురుగా ఉన్న వేరే వారు మగవారైతే ఆడవారు కానీ ఆడవారైతే మగవారు కానీ వారు ప్రత్యేకంగా గుర్తించి అప్రిషియేట్ చేసే విధంగా వారి పట్ల ఆకర్షితులయ్యే విధంగా వీరి చర్యలు ఉంటాయి. కావాలని చేయరు, వారి చర్యలు ప్రతిదీ ఏదో ఒక రకంగా వారు ఈ విధంగా ఉంటారు. వారికి ప్రత్యేకమైన సౌలభ్యతలు ఉంటాయి. ఏమిటంటే వారికి వేరే కళల పట్ల ఉండటం, పుట్టుకతోటి వారికి స్వరపేటికి సంబంధించి వాటికి సంబంధించిన ఒక చక్కటి అమరిక అనేది ఉండటం. దీని ద్వారా ఏమిటంటే కొంతమంది గాయకులు అవుతారు, కొంతమంది డబ్బింగ్ కళాకారులు అవుతారు, లేదా వేరే కళారంగాల్లో వారు ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. దీంతో ఏమిటంటే అటువంటి ఎక్స్ట్రా క్యూరికల్ యాక్టివిటీస్లోకి వీరు ఎంటర్ అయిన సన్నివేశాలలో దాంట్లో చాలా ఉచ్చ స్థితికి చేరుకుంటారు. కానీ ఇక్కడ ఒక వచ్చే చిక్కు ఏమిటంటే ప్రారంభంలో ఏర్పరచుకున్న ఒక స్థిర అభిప్రాయాలకి కట్టుబడి ఉండకుండా దానికి విరుద్ధమైన తత్వంలోకి వీరు ఎంటర్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా ఒక పూర్తి ఆధ్యాత్మిక కుటుంబంలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అనుకుందాం. వారు పెరిగిన వాతావరణం ఇదంతా పూజలు పునస్కారాలు చేయటం, లేదా తరచూ రెగ్యులర్గా గుడికి వెళ్ళటం, లేదా ప్రార్థనా మందిరాలకు వెళ్ళటం, కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలనే చదువుకోవటం, ఇటువంటి స్థితిలోకి వారికి ఎదిగారనుకుందాం. వారికి ఇంచుమించు వారి వయసు 28 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి తద్విరుద్ధమైన భావంలోకి వెళ్తారు. అంటే ఆధ్యాత్మిక తత్వం నుంచి పూర్తిగా వాళ్ళ మనసులో అటువంటి తత్వమే ఉంటుంది, కానీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ పరిసరాలు వారు లేదా ఉండవలసినది దానికి విరుద్ధమైన తత్వం. అటువంటి వృత్తిలోకి ప్రవేశించే అవకాశం ఉండవచ్చు. అంటే ఉదాహరణకి జర్నలిజంలోకి ప్రవేశించారనుకుందాం. వారు పనిచేస్తున్న సంస్థ మతపరమైన విషయాలకు సంబంధించింది కాకుండా పూర్తిగా నాస్తిక తత్వానికి సంబంధించిన దాంట్లో ఉందని అనుకున్నాం. కాబట్టి వీళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు చేయవలసినది ఏమిటంటే దానికి సంబంధించి నాస్తిక తత్వాన్ని ప్రచారం చేసే విధంగా వ్రాతలు రాయటం, లేదా అటువంటి పాటలు పాడటం లాంటివి చేయొచ్చు. అటువంటి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా ముందు వివరించినట్లుగా ప్రారంభంలో ఉన్న వారి ఆలోచన ధోరణి తర్వాత మారే అవకాశం ఉంటుంది. మూడవ ప్రధానమైన విషయం ఏమిటంటే వీరు ప్రేమమూర్తులు. వీరు ఎదుటివారిని ప్రేమించటం అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్లోకి ఆలోచన విధానం ఉంటుంది. వీరు రకరకాల ఒక 4-5 ట్రయల్ అండ్ ఎర్రర్గా మొదట ఒకరిని ప్రేమించటం, దాని తర్వాత వారు మన సెట్ కాదు అని అనుకున్న తర్వాత వీరు కాదు అని అనుకోవటం, ఇటువంటిది ఉండదు. వారు ఏర్పరచుకున్న అభిప్రాయం, ఒకరి పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయం, వారు సహజంగా ఒక వ్యక్తి పట్ల అభిప్రాయం ఏర్పరచుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. ఆ ఏర్పరచుకున్న అభిప్రాయానికి కట్టుబడతారు. ఇది ప్రేమ అనే దానికి నిర్వచనం ఇందులో ఉంటుంది. ఏంటంటే ఎదుటి వారి బలాల్ని మాత్రమే ప్రేమించడం కాకుండా వాళ్ళ బలహీనతలను కూడా ప్రేమించే తత్వం కలిగి ఉండటం. ఇది ఒక ప్రధానమైన అనుకూలమైన అంశం. ఇది సహజంగా ప్రేమ అంటే బలాల్ని మాత్రమే కాదు,
బలహీనతలను కూడా యాక్సెప్ట్ చేయటం, దాన్ని యాక్సెప్ట్ చేసే తత్వం ఉంటాం. ఈ మిథున రాశిలో ఉండే ఒక ప్రత్యేకమైన సౌలభ్యత ఏమిటంటే ఇది. మూడవ అవలక్షణం ఏమిటంటే చాలా షార్ట్ టెంపర్గా ఉంటూ ఉంటారు. అంటే ఏదైనా విషయాన్ని గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు వీరు తీవ్రంగా ఉద్వేగం కనుక, అంటే అవసరానికి మించి ఎక్కువగా వీరు దాన్ని ప్రొజెక్ట్ చేయటం, ఎక్కువగా దానికి రెస్పాండ్ కావటం లాంటి స్థితి ఉంటుంది. ఇందులో వీరికి సంబంధించి సెన్సిటివ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. 8, 16, 24 ఇది ఆ పుట్టిన దగ్గర నుండి 8వ పాయింట్, అంటే రవి 8 డిగ్రీల్లో ఉన్నప్పుడు సాయిన రవి, నెరైన రవి కాదు, 8, 16, 24 డిగ్రీల్లో ఉన్న సన్నివేశంలో వారికి తీవ్రమైన కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని అంచనా వేసే పద్ధతి అంటే మే 29వ తారీఖు. దాని తర్వాత ఈ రాశి వారికి సంబంధించి కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ రవి సాయిన రవి 8, 16, 24 డిగ్రీల్లో ఉన్న సన్నివేశాల్లో అటువంటి ఆ రోజుల్లో వీరికి అనుకూలం కాదు. దాన్ని మనం అప్లై చేసి డేట్స్ ప్రకారం అప్లై చేసుకున్న పరిస్థితుల్లో వీరికి మే 29వ తారీఖు, జూన్ 6, జూన్ 24వ తారీఖు, అంటే ఆ డేట్స్లో పుట్టిన వారు కొంత సెన్సిటివ్గా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో పుట్టిన వారికి కొంత అనారోగ్య స్థితులు ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ సమయంలో వారికి రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన అనారోగ్య సమస్యలు వారికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రతి నెలలో వచ్చే ఈ డేట్స్, ప్రతి నెల వచ్చే 29వ తారీఖు, 6వ తారీఖు, 14వ తారీఖు, అంతేకాకుండా ప్రతి నెల వచ్చే 29వ తారీఖు, 6వ తారీఖు, 14వ తారీఖు, ఆ రోజుల్లో ఈ రాశికి సంబంధించిన వారు పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఏదైనా ఇబ్బందికర సన్నివేశాలు వారికి ఎదురవుతాయి అంటే ఈ డేట్స్లో వారు ప్రయాణం చేసే సన్నివేశాల్లో కావచ్చు, లేదా వృత్తిపరమైన విషయాలలో వారు డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసే సమయంలో అధికారుల నుంచి వ్యతిరేకతలు, లేదా తమ క్రింద పని చేస్తున్న వారి నుంచి వ్యతిరేకతలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో ప్రతి విషయంలోనూ, కుటుంబపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రైట్. ఇది జెమినీకి సంబంధించి లేదా మిథున రాశికి సంబంధించినటువంటి అంటే అనాలిసిస్, ఎలా ఉంటారు వీళ్ళు అనేది. రైట్. ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటకం, దట్ మీన్స్ క్యాన్సర్. అవునండి. ఈ వీళ్ళు జూన్ 21 నుంచి జూలై 20వ తారీఖు వరకు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.